అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ మనిషి జీవితం. ఒకరోజు దేవుడు ఓ కుక్కని తయారు చేశాడు. రోజంతా ఇంటి ముందు కూర్చొని ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు, నేను నీకు 20 ఏండ్లు ఆయుష్ని ఇస్తాను అని అన్నాడు. దానికి కుక్క, స్వామి ఇదేమీ బాగలేదు, నేను అన్ని ఏండ్లు అరవలేను, కాబట్టి ఇదిగో 10 ఏండ్లు నీకు ఇచ్చేస్తాను, 10 ఏండ్లు మాత్రమే అరుస్తాను, సరేనా? దానికి దేవుడు సరే అన్నాడు. ఆ తరువాతి రోజు దేవుడు ఒక కోతిని తయారు చేశాడు. నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషపరుచు, నీకు 20 ఏండ్లు ఆయుష్ ఇస్తున్నాను. దానికి కోతి, ఏంటి కోతి చేష్టలు 20 ఏండ్లు? అమ్మో, కుక్క 10 ఏండ్లు నీకు తిరిగి ఇచ్చింది కదా, నేను అలాగే ఇస్తాను. దానికి దేవుడు సరే అన్నాడు. మరుసటి రోజు దేవుడు ఒక ఆవుని తయారు చేశాడు. నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలు ఇస్తూ రైతుకు సహాయం చెయ్యి, నీకు 60 ఏండ్లు ఆయుష్ ఇస్తున్నాను. దానికి ఆవు, 60 ఏండ్లు ఈ గొడ్డు చాకిరీ నేను చెయ్యలేను, నాకు కూడా 20 ఏండ్లు ఇచ్చి మిగతా 40 ఏండ్లు నువ్వే తీసుకో అని అంది. దానికి దేవుడు సరే అన్నాడు. తర్వాత రోజు దేవుడు మనిషిని తయారు చేశాడు. దేవుడు ఏమన్నాడంటే, తిను, తాగు, ఆడుకో, పెండ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు, నేను నీకు 20 ఏండ్లు ఆయుష్ని ఇస్తున్నాను. దానికి మనిషి, ఏంటి 20 ఏండ్లేనా? నా 20 ఏండ్లతో పాటు ఆవు నీకిచ్చిన 40, కోతి కుక్క ఇచ్చినవి మొత్తం 60 ఏండ్లు నాకు అదనంగా కావాలి. దానికి దేవుడు సరే అన్నాడు. అందుకే మొదటి 20 ఏండ్లు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. తరువాత 40 ఏండ్లు ఆవు చేస్తున్నట్టు తన కుటుంబం కోసం గొడ్డు చాకిరీ చేస్తున్నాడు. తర్వాత 10 ఏండ్లు కోతి చేష్టలు చేస్తూ తన మనవళ్ళు మనవరాళ్లతో నవ్విస్తున్నాడు. తర్వాత 10 ఏండ్లు ఇంటి ముందు కూర్చొని వచ్చిపోయే వాళ్ళని చూసి అరుస్తున్నాడు. ఇది మనిషి జీవితం. తరువాత కదా, ఒకరోజు యమధర్మరాజు ఒక యువకుడి దగ్గరకు వచ్చి, ఇవాళ నీకు ఆఖరి రోజు, పద వెళ్దాం అనగానే యువకుడు, అయ్యో అదెలా అవుతుంది, నేను రెడీగా లేను అని అన్నాడు. అందుకు యమధర్మరాజు, తప్పదు, ఇవాళ నా లిస్టులో మొదటి పేరు నీదే ఉంది, నా ధర్మం నేను నిర్వర్తించాలి, పద వెళదాం అన్నాడు. యువకుడు, సరే యమధర్మరాజా, నా చివరి కోరిక ఒక కప్పు కాఫీ తాగి వెళదాం అని అన్నాడు. తర్వాత మీతో నేను వచ్చేస్తాను. దానికి యమధర్మరాజు అంగీకరించి యువకుడు తెచ్చిన కాఫీ తాగాడు. అందులో యువకుడు నిద్రమాతలు కలపడం వలన యముడు నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో యువకుడి లిస్టులో తన పేరు మొదటి నుంచి చివరకు మార్చాడు. నిద్ర నుంచి మేల్కొన్న యముడు, నీ అద్భుతమైన ఆతిథ్యానికి నా ధన్యవాదాలు, సో నైస్ ఆఫ్ యూ, ఇవాళ మొదట నిన్ను తీసుకెళ్లడం ఇష్టం లేదు, అందుకే లిస్టులో చివర నుంచి నా పని మొదలు పెడతా అని తాను వచ్చిన పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా నీ తలరాతని మార్చలేదు.